ఏపీలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఓట్లేసేందుకు ఓటర్లు పోటెత్తారు. దీంతో అర్ధరాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. యువ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించారు. ఇక విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో భారీ పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ అంచనాల ప్రకారం 78.36% పోలింగ్ నమోదైంది. కాసేపట్లో ఏపీ సీఈఓ అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించనున్నారు. అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఏపీలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. దీంతో అర్ధరాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. యువ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరిచారు. విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో భారీ పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ అంచనాల ప్రకారం 78.36% పోలింగ్ నమోదైంది. కాసేపట్లో ఏపీ సీఈఓ అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించనున్నారు. అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించనున్నారు. కోస్తాంధ్రలో భారీగా పోలింగ్ నమోదైంది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీగా ఓటింగ్ జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడులో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మాచర్ల, సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో దాడులు, ప్రతి దాడులతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకచోట ఈవీఎంలను బద్దలు చేశారు. పోలీసులు పకడ్బందీగా వ్యవహరించడంతో హింసాత్మక ఘటనలు అదుపులోకి వచ్చాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ అంచనాల ప్రకారం 78.36% పోలింగ్ నమోదైంది. కాసేపట్లో ఏపీ సీఈఓ అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించనున్నారు. అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించనున్నారు. ఇక కోస్తాంధ్రలో భారీగా పోలింగ్ నమోదైంది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీగా ఓటింగ్ జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడులో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మాచర్ల, సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో దాడులు, ప్రతి దాడులతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకచోట ఈవీఎంలను బద్దలు కొట్టారు. పోలీసులు పకడ్బందీగా వ్యవహరించడంతో హింసాత్మక ఘటనలు అదుపులోకి వచ్చాయి. మా కరెస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. రమేష్, కోస్తాంధ్రలో నిన్న ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ శాతం బాగానే నమోదైందని చెబుతున్నారు కదా? శ్రీదేవి, నిన్న ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది. నిన్న
భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా చాలా మంది క్యూ లైన్ లో నుంచొని ఓటు వేయడం జరిగింది. నిన్న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. దీంతో రాత్రి 10 గంటల తర్వాత 11 గంటల వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తూ ఉంది. ఈసారి ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి కొంత ఓటింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉందని ఇప్పటికైతే అధికారిక వర్గాలు చెప్తూ ఉన్నాయి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 79% నమోదైతే అది ఈసారి 80% దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఈసీ మరి కాసేపట్లో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఒకసారి చూస్తే కూడా ఈ జిల్లాలో కూడా పోలింగ్ అయితే భారీగానే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా 70% పైగా పోలింగ్ నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే 80% పైగా పోలింగ్ కూడా నమోదైనట్టు ఇప్పటి వరకు వస్తున్నటువంటి లెక్కల ప్రకారం తెలుస్తూ ఉంది. ఇక నిన్న పోలింగ్ సందర్భంగా కొన్ని జిల్లాల్లో కొంత హింసాత్మక సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా పల్నాడు జిల్లాలో తెలుగుదేశం, వైసీపీ నేతల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. అదేవిధంగా కొన్ని చోట్ల ఇది కొంత ఘర్షణకు కూడా దారి తీసింది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకునే పరిస్థితి కూడా వెళ్ళింది. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఈ దాడులు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో కూడా నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలో వాహనాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. బాపట్ల జిల్లాకు సంబంధించి చూస్తే బాపట్ల జిల్లాలో కూడా చాలా నియోజకవర్గాల్లో దాడులు, ప్రతిదాడులు జరిగాయి. బాపట్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందిగం సురేష్ వాహనాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు ఆ వాహనం యొక్క అద్దాలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు పర్చూరులో కూడా మాజీ ఎమ్మెల్యే అవంచి కృష్ణమోహన్, అదేవిధంగా సిట్టింగ్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కర్ణ వెంకటేష్ మధ్య కూడా గొడవ జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలో చిన్న సంఘటనలు జరిగినా అవి పెద్దగా సీరియస్ అయినటువంటి విషయం కూడా కాదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో కూడా కొన్ని చోట్ల స్వల్పంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ప్రకాశం జిల్లాలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి సంఘటన కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ చిన్న సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎన్నికల సంఘం వీటన్నిటిని కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఆ తర్వాత చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీరా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు, ఆ స్థాయిలో ఎక్కడ గొడవలు జరగలేదు, ఏవైనా చిన్న సమస్యలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించాము, సరిదిద్దాం, కాబట్టి మళ్ళీ రీపోలింగ్ సంబంధించి ఇంతవరకైతే ఎక్కడ జరపాల్సినటువంటి అవసరం లేదని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఆయన కూడా చేశారు. మొత్తంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో గత 2 నెలలుగా ఎన్నికలకు సంబంధించిన హడావుడి నడుస్తూ ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోల రూపంలో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు కూడా చేశాయి. ఆ తర్వాత పోలింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు వేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేశాయి. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ప్రతి ఒక్క ఓటరు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఈ ప్రచారం కూడా ఫలించింది. దీంతో ఓటర్లు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే ఇక్కడ ఓటు హక్కు ఉండి పక్క రాష్ట్రాల్లో ఎవరైతే ఉంటూ ఉన్నారో వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీకి వచ్చారు. ఈసారి ఎన్ఆర్ఐలు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం నిన్న ఆంధ్రప్రదేశ్ లో చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ప్రధానంగా ఇటు కోస్తా ఆంధ్రలో కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం పోలింగ్ కొంత పెరిగినట్టు అధికారులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇక నిన్న కొంత లేట్ నైట్ వరకు కూడా పోలింగ్ జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు తెప్పిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారికి ఒక ప్రకటన అయితే చేసే అవకాశం. రమేష్, జనరల్ గా అయితే హింసాత్మక ఘటనలు జరిగిన చోట్ల ఏంటంటే కొంత ఓటింగ్ శాతం, పోలింగ్ శాతం కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం కొన్ని చోట్ల అలాంటి సంఘటనలు కూడా చూసాం. బట్ నిన్న అలాంటివి జరిగినప్పటికీ కూడా ఓటింగ్ శాతం పెరగడానికి ప్రధాన కారణం అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు, పోలీసుల అటెన్షన్ అనుకోవచ్చా? అంటే ప్రధానంగా ఎన్నికలు ప్రతి సందర్భంలో కూడా చిన్న
సంఘటనలు కావచ్చు, ఘర్షణలు కావచ్చు జరుగుతున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఉంది. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఓటింగ్ పైన కొంత ప్రభావం చూపించే అవకాశం ఉండేది. ఘర్షణల నేపథ్యంలో ఓటర్లు కూడా నిర్భయంగా బయటికి వచ్చి ఓటు వేసేందుకు వెనకాడే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి అలా కాదు. కొంత ఓటర్లు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు బారిన తీరినటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల వరకు కూడా ఎక్కడ చూసినా వందల సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్ లో నుంచున్నారు. అయితే ఈ ఘర్షణలు అనేవి 2 గంటల తర్వాత ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల సంఘం కూడా ముందుగానే ఎక్కడెక్కడైతే ఘర్షణ జరిగే అవకాశం ఉందో వాటన్నిటిని ఐడెంటిఫై చేసింది. కొన్ని చోట్ల ఘర్షణ జరిగే అవకాశం ఉందని గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మరికొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా ముందుగానే ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చేసింది. ఒకవైపు రాష్ట్ర పోలీసు యంత్రాంగంతో పాటు కేంద్ర బలగాలు, అదేవిధంగా ఇతర సిఆర్పిఎఫ్ బలగాలు ఇవన్నిటిని కూడా మోహరించారు ఎక్కడైతే గొడవలు జరిగే అవకాశం ఉంటుందో. సో కాబట్టి కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ ఆ సంఘటనలను వెంటనే అదుపులోకి తీసుకురాగలిగారు. దీనివల్ల ఓటర్లు కూడా ఎలాంటి భయం లేకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారైతే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ గొడవలు జరగడం అనేది గతంలో కూడా ఉండేది. అయినప్పటికీ కూడా ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి చర్యలు, ప్రధానంగా భద్రతకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యల నేపథ్యంలోనే ఇట్లాంటి సంఘటనలు గొడవలు జరిగిన దగ్గర కూడా పోలింగ్ భారీగా నమోదైనట్టు చెప్పుకోవచ్చు. కొన్ని అంటే ఉత్తరాంధ్రలో మాత్రం కొంత తక్కువైనట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాకి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా కొంత ఏజెన్సీ ప్రాంతం. ఆ ఏజెన్సీ ప్రాంతంలో 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. 4 గంటల తర్వాత అక్కడ పోలింగ్ నిర్వహించడానికి కొంత ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి అక్కడ ముందుగానే ముగించారు. ఆ జిల్లా మినహా మిగతా అన్ని చోట్ల దాదాపుగా పోలింగ్ బాగానే జరిగింది. ఎన్నికల సంఘం కూడా పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా పర్యవేక్షించడం జరిగింది. ఏదైనా ఫిర్యాదులు తమ దృష్టికి వస్తే వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడికెక్కడ ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులు కావచ్చు, అటు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఆయన పరిశీలించారు. వాటికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కారణాలు కూడా ప్రధానంగా ఓటింగ్ ఎక్కువ శాతం జరగడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.